నా మనసే ఓ అని పలికే, నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే, సంతోషమే గీతమై పాటను పాడే, దాహమంటే ఏదో అది తెలియదాయలే, దాహమంటే ఏదో అది తెలియదాయలే, మోహమంటే ఏమో అది తెలియదాయలే, కోరికలే నా మదిలో మాయమాయలే, నీ మహిమే అపరమ పారం, నీ లీలే అపరమ పారం. ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా. ఎంచెంచి ముత్యాల మాలనే చేశారు, ఏరిన ఆ చేతితోనే పాలన చేశారు. ఎన్నెన్ని ముత్యాలలో మమ్ము చూసి లాలించి పాలించి ఒడి చేర్చినావు, నిన్ను పొందుటే నా భాగ్యము ఓ శివ బాబా, నిన్ను పొందుటే నా భాగ్యము ఓ శివ బాబా, నిన్ను చేరుటే మా లక్ష్యము ఓ శివ బాబా, నిన్ను చేరుటే మా లక్ష్యము ఓ శివ బాబా. ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా, ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా. నిరుబలులని శక్తిశాలిగా మార్చినావు, నిర్ధనులను రాజులుగా చేసేసినావు, ఏమని కొనియాడను నీ మహిమను బాబా, ఏమని కీర్తించను నీ మహిమను బాబా, నీ రాకతో భాగ్యరేఖ మారేనులే, నీ రాకతో భాగ్యరేఖ మారేనులే, నీ శిక్షణతోనే జీవితమే మారే, నీ శిక్షణతో జీవితమే మారే. ఓ బాబా ఓ బాబా, ఓ బాబా నా శివ బాబా, ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా. ఓ నీ తలపుల పయనములో బంధీనైనాను, స్వర్ణిం సౌందర్యాల సుఖమే పొందాను, నీ వడిలాలనలోనే లీనమైపోయాను, నీ స్మృతి ఆనందములో ఊయలలోగేను, ఈ సంగమ సమయములో నీ సంగమమే, ఈ సంగమ సమయములో నీ సంగమమే, సుఖ శాంతి ఆనందపు హరివిల్లు బాబా, సుఖ శాంతి ఆనందపు హరివిల్లు బాబా, నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే, నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే, సంతోషమే గీతమై పాటను పాడే, దాహమంటే ఏదో అది తెలియదాయలే, దాహమంటే ఏదో అది తెలియదాయలే, మోహమంటే ఏమో అది తెలియదాయలే, కోరికలే నా మదిలో మాయమాయలే, నీ
महिमे अपरम पारम नीलीले अपरम पारम ओ बाबा ना बाबा ओ बाबा ना शिव बाबा। ओम शांति। मीठे बच्चे, श्रीमत पर चलकर अपने कर्मों को सुधारो, विकर्मों को भस्म करो। माला का दाना बनना है तो एक बाप के सिवाय दूसरा कोई याद न आए। మధురమైన పిల్లలు, శ్రీమతం పైన నడుచుకుంటూ కర్మలను సరిచేసుకోండి, వికర్మలను భస్మం చేసుకోండి. మాల యొక్క పూసగా అవ్వాలి అంటే ఒక్క బాబా తప్ప వేరే ఎవరి తలంపు రాకూడదు. ప్రశ్న: కిన్ బచ్చోं की రక్ష బాప్ స్వతహాగా करता है? ఏ పిల్లల యొక్క రక్షణ తండ్రి స్వతహాగా చేస్తారు? जो जितना सफाई से चलते हैं, बाप से सदा सच्चे रहते हैं, उनकी रक्षा स्वतः ही होती रहती है. ఎవరు ఎంత పరిశుద్ధంగా నడుచుకుంటారో, బాబా దగ్గర సదా సత్యంగా ఉంటారో వాళ్ళ యొక్క రక్షణ స్వతహాగా అవుతూ ఉంటుంది. జూట్ చల్నే వాళ్ళకి రక్ష హో నహీ సక్తే హై. అసత్యంగా నడుచుకునేటటువంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా రక్షణ ఉండదు. माया उन्हें बहुत खींचती रहती है, उनके लिए फिर सजा कायम हो जाती है. మాయ వాళ్ళని చాలా లాగుతూ ఉంటుంది, వాళ్ళ కోసం శిక్ష తప్పనిసరిగా ఉంటుంది. ప్రశ్న: बच्चे रूहानी सर्जन से अपनी बीमारी छिपाते क्यों हैं? పిల్లలు ఆత్మీయ సర్జన్ అయినటువంటి బాబా దగ్గర వాళ్ళలో ఉండే రోగాలను ఎందుకు దాచిపెట్టుకుంటూ ఉన్నారు? क्योंकि उन्हें अपनी इज्जत का डर रखते हैं. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ గౌరవం పోతుందనే భయం ఉంటుంది. जानते भी है माया ने हमें धोखा दिया है. వాళ్ళకి తెలుసు కూడా మాయ మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నది అనని. आंखें क्रिमिनल हो गई है फिर भी बाप से छिपा लेते हैं. వాళ్ళ కళ్ళు చాలా మోసం చేస్తూ ఉన్నాయి, అయినా కూడా బాబా దగ్గర దాచిపెడుతూ ఉంటారు. बाप कहते हैं बच्चे जितना तुम छिपाएंगे उतना नीचे गिरते जाएगा. బాబా చెప్తారు, పిల్లలు ఎంత దాచిపెట్టుకుంటారో అంత మనము కింద పడిపోతూ ఉంటాము. కాబట్టి ఆత్మీక సర్జన్ బాబా దగ్గర ఏదీ దాచిపెట్టకూడదు. మాయా ఖాలేగా ఫిర్ పడాయి ఛూట్ జాయేగి. మాయ తినేస్తుంది, చదువు వదిలిపెట్టేస్తాము. ఇస్లియే బహుత్ ఖబర్దార్ రహనా, మన్మత్ వా ఆసురీ మత్ పర్ నహీ చల్నా. కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి, మన్మతము ఆసురీ మతం పైన అస్సలు నడుచుకోకూడదు. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों को समझाते हैं. बच्चों ने यह निश्चय तो किया है कि रूहानी बाप ही आत्माओं को पढ़ाते हैं. ఆత్మీయ తండ్రి ఆత్మీయ పిల్లలకి తెలిపిస్తూ ఉన్నారు. పిల్లలకి నిశ్చయం అయిపోయింది, ఆత్మీయ తండ్రి ఆత్మలకు చదివిస్తూ ఉన్నారు. गायन है आत्मा परमात्मा अलग रहे, मूल वतन में तो सभी आत्माएं इकट्ठी रहती है. ఆత్మ పరమాత్మ వేరే చాలా కాలం అయిపోయింది. గాయనం ఉన్నది, పరంధామంలో ఆత్మలందరూ కలిసే ఉంటారు. అలగ్ నహీ రహతే ఫిర్ వహాసే ఆత్మాయే బిచుర్తీ హై. అక్కడ వేరువేరుగా ఉండరు, అక్కడ అందరూ ఒకే ఇంటిలో కలిసి ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మలు వేరువేరైపోతారు. ఆఖరికే అప్నా అప్నా పార్ట్ బచాతీ హై. ఆత్మలు పరంధామం నుంచి వచ్చి వాళ్ళ పాత్ర చేస్తారు. సతో ప్రధాన్ సే ఉతర్తే ఉతర్తే తమో ప్రధాన్ బన్ జాతే హై. సతో ప్రధానం నుంచి కింద పడిపోతూ తమో ప్రధానమైపోతారు. బులాతే బీ హై పతిత్ పావనావో ఆకర్ పావన్ బనావో. పిలుస్తున్నారు, పతిత పావన తండ్రి వచ్చి పావనం చేయండి అనని. बाप बच्चों को समझाते हैं हम हर 5000 वर्ष बाद आते हैं. బాబా పిల్లలకి తెలియచేస్తూ ఉన్నారు, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వస్తారు. ఏ సృష్టి చక్ర హై 5000 వర్ష కా హై. ఈ సృష్టి చక్రం అనేది 5000 సంవత్సరాల చక్రం అయింది. నిరాకార శివబాబా भी जरूर तन द्वारा ही सुनाएंगे, ऊपर से कोई प्रेरणा आदि नहीं करते हैं. నిరాకార శివబాబా
బ్రహ్మ శరీరం ద్వారానే వినిపిస్తూ ఉన్నారు. పైనుంచి ప్రేరణ అనే మాటే లేదు. जैसे तुम आत्माएं शरीर धारण कर बातचीत करते हो, बाप भी कहते हैं मैं इस तन द्वारा तुमसे बात करता हूँ. ఏ విధంగా ఆత్మ శరీరాన్ని ధరించి మాట్లాడతామో బాబా కూడా బ్రహ్మ శరీరాన్ని ధరించి మనతో మాట్లాడతారు. तुम बच्चों को डायरेक्शन देता हूँ, जितना जो डायरेक्शन पर चलते हैं वह अपना ही कल्याण करते हैं. బాబా పిల్లలకి డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ఎంతెంత బాబా ఒక్క డైరెక్షన్స్ ప్రకారం నడుచుకుంటామో మన కళ్యాణం అవుతుంది. బాప్తో సమझाते हैं फिर कोई శ్రీమత్ పర్ చలే నా చలే. బాబా ఏమో తెలిపిస్తూ ఉన్నారు, శ్రీమతం పైన నడుచుకుంటారా లేదా వాళ్ళ ఇష్టము. టీచర్కి సునేవా నా సునే, టీచర్ చెప్పింది వింటారా వినరా. వతో అప్నే లియే హీ ఫాయిదా అథవా నుక్సాన్ కర్తే హై. వాళ్ళకి వాళ్ళే లాభపడతారు, వాళ్ళకి వాళ్ళే నష్టపోతారు. నహీ సునేగా తో ఫెయిల్ హో జాయేగా. శివబాబాతో అచ్చే రీతి సమझाते हैं. భగవంతుడు చెప్పింది వినలేదా ఫెయిల్ అవుతారు. శివబాబా సే తుమ్ బచ్చోं को सीख कर फिर सिखाना है. బాబా నుంచి పిల్లలు నేర్చుకోవాలి, నేర్పించాలి. సంచోస్ ఫాదర్ జిస్మే జిస్మానీ బాప్ की बात ही नहीं है. ఇక్కడ తండ్రిని పిల్లలు ప్రత్యక్షం చేయాలి. జిస్మానీ బాప్కి బాత్ హీ నహీ హై. ఇందులో దేహదారి తండ్రి కాదు. ఇక్కడ సంచోస్ ఫాదర్ అంటే పారలౌకిక తండ్రిని ప్రత్యక్షం చేయాలి. బచ్చే సమझते हैं जितना जो శ్రీమత్ పర్ చల్తే హై ఉతనా వర్షా పాతే హై. ఎంతెంత బాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకుంటామో అంత ఆస్తి పొందుతాము. బాప్ कहते हैं मुझे याद करो तो తుమారే జన్మ జన్మాంతరకే పాప్ కట్ జాయేగా. బాబా తలంపులో ఉంటే మన జన్మల పాపమంతా కూడా తొలగిపోతుంది. క్యూంకి రావణ రాజ్యమే పాపాత్మాయే పుణ్యాత్మావంకే ఆగే మాథా టేక్తీ హై. రావణ రాజ్యంలో పాపాత్ములు పుణ్యాత్ముల ముందు తల ఉంచుతారు. పరంతు యహ్ నహీ జాన్తే కి యహీ పుణ్యాత్మాయే ఫిర్ పాపాత్మాయే బన్తీ హై. ఇదే పుణ్యాత్ములు తిరిగి పాపాత్ములుగా అవుతారు. ఆ విషయం మనుషులకి తెలియదు. సమझते हैं వల్ సదైవ్ పుణ్యాత్మాయే హై. మనుషులు అనుకుంటున్నారు దేవతలు సదా పుణ్యాత్ములే అనుకుంటున్నారు. కానీ జనన మరణాలలో వచ్చి పాపాత్ములుగా అవుతారనేది తెలియదు. 84 జన్మ లేతే హై తో సతో ప్రధాన్ సే తమో ప్రధాన్ మే ఆతే హై. 84 జన్మలు తీసుకుంటారు అంటే సతో ప్రధానం నుంచి తమో ప్రధానం అవుతారు. పాపాత్మ బంతే హై ఫిర్ బాప్ కో యాద్ కర్తే హై. పాపాత్మగా అయిపోతారు, తండ్రి తలంపు చేస్తారు. జబ్ పుణ్యాత్మ హై తో బాప్ కో యాద్ నహీ కర్నే కి దర్కార్ నహీ హై. పుణ్యాత్మ అయినారు అంటే తండ్రి తలంపు చేయాల్సిన అవసరమే లేదు. అబ్ యహ్ బాతే సబ్కో బాప్తో నహీ బైట్ సమझाएगा. ఈ విషయాలు తండ్రి అందరికీ తెలిపించలేరు. బచ్చే సర్వీస్ కర్తే హై మనుష్యతో ఈ సమయ అసురీ బంతే జాతే హై. పిల్లలు సర్వీస్ చేస్తూ ఉంటారు, మనుషులు ఈ సమయంలో అసురులుగా తయారవుతూ ఉన్నారు. इस कारण बुद्धि में बैठता ही नहीं है कि పరమాత్మ సర్వవ్యాపి नहीं है. అందుకే వాళ్ళ బుద్ధిలో కూర్చోవటం లేదు పరమాత్మ సర్వవ్యాపి కాదు అనే విషయము. సారా మదార్ ఇన్ బాత్ పర్ హై. అన్నిటికీ ఆధారం ఇదే విషయం అన్నమాట. శ్రీకృష్ణతో దేహదారి హై ఉన్కో దేవత కహా జాతా హై. శ్రీకృష్ణుడు దేహదారి అయినారు, వాళ్ళకి దేవత అని చెప్తారు. ఆత్మా ఉన్కో ఫాదర్తో నిరాకార్ బాప్ హై ఉన్కో హీ యాద్ కర్నా హై. ఆత్మల తండ్రి నిరాకార తండ్రి అయినారు, వాళ్ళనే మనం తలంపు చేయాలి. ప్రజాపిత భీ కేతే హే లేకిన్ వతో సాకార హై. ప్రజాపిత కూడా తండ్రినే అయినారు, అయితే వాళ్ళు సాకార తండ్రి అయినారు. ఏ సబ్ బాతే అచ్చీ तरह समझाई जाती है परंतु कई बच्चों ने ना समझकर उल्टा रास्ता ले जंगल में जाकर पड़ते हैं. బాబా చెప్పే విషయాలు ప్రతి ఒక్కటి బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేదు అంటే దారి తప్పుతారు, అడవిలో పోయి ముళ్ళ కంపలో చిక్కుకుంటారు. బాబా రాస్తా బతాతే హై షహర్ కా
अथवा स्वर्ग में जाने का परंतु ना समझने के कारण जंगल में जाकर पड़ते బాబా దారి చూపిస్తూ ఉన్నారు. స్వర్గానికి పోయే దారి. అయితే ఎవరు జ్ఞానం అర్థం చేసుకోలేరో వాళ్ళు పోయి అడవిలో చిక్కుకుపోతూ ఉంటారు. जंगल में चले जाते हैं तो कांटे बन जाते हैं, यहाँ रहते भी रास्ता पूरा पकड़ते नहीं हैं. అడవిలోకి వెళ్ళిపోయినారు అంటే ముళ్ళుగా తయారైపోతారు. అంటే అర్థం ఏమిటి అంటే బాబా ఏం చెప్తూ ఉన్నారో ఆ దారి పూర్తిగా వాళ్ళు అర్థం చేసుకోవటం లేదన్నమాట. त्रेता युग को वास्तव में स्वर्ग नहीं कहा जाएगा, 25% कम हो जाता है. స్వర్గము అంటే సత్యయుగానికే చెప్తారు, త్రేతాయుగానికి స్వర్గము అని చెప్పరు. ఎందుకంటే 25% తగ్గిపోతుంది అక్కడ స్వర్గ సుఖము. అభి తుమ్ హో సంగం పర్ బాప్ कहते हैं పురాణీ దునియా కో త్యాగ్ కర్ నయీ దునియా కో యాద్ కరో. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాము. బాబా చెప్తారు పాత ప్రపంచాన్ని త్యాగం చేసి కొత్త ప్రపంచం తలంపు చేసుకోండి. ఐసే తో నహీ కహెంగే పురాణీ దునియా కో భూల్ త్రేతా కో యాద్ కరో. ఇట్లా చెప్పరు బాబా పాత ప్రపంచాన్ని మర్చిపోయి త్రేతాయుగాన్ని తలంపు చేసుకోండి అని చెప్పరు. కొత్త ప్రపంచము అంటే సత్యయుగాన్ని తలంపు చేసుకోమంటారు. త్రేతాకో తోడే హీ నయీ దునియా కహెంగే. త్రేతాయుగము కొత్త ప్రపంచం కాదు, కొత్త ప్రపంచం తలంపు అంటే సత్యయుగాన్ని తలంపు చేసుకోవాలి. రాస్తా టీక్ నా పకడ్నే కే కారణ్ నీచే ఊపర్ హోతే జాతే హై. దారి కరెక్ట్గా పట్టుకోలేదు, అందుకే పురుషార్థము కొంచెం కింద పైన అవుతూ ఉంటుంది. డ్రామా అనుసార్ కల్ప్ పెహ్లే జునోనే పూరా ఇమ్తిహాన్ పాస్ కియా హై వహీ కరేంగే. డ్రామా అనుసారంగా కల్పం మొదట ఎవరైతే ఈ పరీక్ష పూర్తిగా పాస్ అయినారో వాళ్ళే పాస్ అవుతారు. త్రేతా మే జానే వాళ్ళంకో నా పాస్ హీ కహెంగే. త్రేతాయుగంలో పోయేటటువంటి వాళ్ళు ఫెయిల్ అననే చెప్పచ్చు. జో స్వర్గవాసి బంతే హై వహీ పూరే పాస్ హోతే హై. ఎవరు స్వర్గవాసి అవుతారో వాళ్ళే పూర్తిగా పాస్ అయినట్లు లెక్కన్నమాట. కల్ప కల్పాంతర్ జనం జన్మాంతర్ సంగం పర్ వహీ ఇమ్తిహాన్ పాస్ కర్తే హై. కల్ప కల్పాంతరము జనం జన్మాంతరము సంగమయుగంలో వాళ్ళే పరీక్ష పాస్ అవుతారు. जैसे आप कर रहे हैं, जो फूल बनने का नहीं होगा उनको बल कितना भी जोर से खींचेगा लेकिन वह नहीं बनेगा. ఇప్పుడు వాళ్ళే అవుతూ ఉన్నారు. ఎవరైతే పూలగా అయ్యేవాళ్ళు కాదో వాళ్ళు ఎంతన్నా మీరు పైకి లాగండి వాళ్ళు అట్లనే అవుతూ ఉంటారు. అక్కుతో ఫిర్ భీ ఫూల్ హైనా కాంటేతో చుప్తే హీ రహతే హై. ఉమ్మెత్త పూలు అది కూడా పువ్వే, కానీ ముళ్ళు గుచ్చుకుంటూనే ఉంటాయి. సారా మదార్ పడాయి పర్ హై, మాయా అచ్చే అచ్చే బచ్చోం కో భీ కాంటా బనా దేతే హై. కాబట్టి అన్నిటికీ ఆధారము మనం చదువుకునేటటువంటి చదువు అన్నమాట. మాయ మంచి మంచి పిల్లలను ముళ్ళుగా చేసేస్తుంది. మన ట్రేటర్ బన్ జాతే అంటే వాళ్ళు ట్రేటర్గా అయిపోతారు. जो अपने घर को छोड़ दूसरी तरफ जाए उनको ट्रेटर कहा जाता है. ఎవరైతే వాళ్ళ ఇంటిని వదిలేసి వేరే వైపు వెళ్తారో వాళ్ళని ద్రోహి అననే చెప్తారు. బాప్తో మాయాసే చుడానే ఆయే హై. బాబా మాయ నుంచి విడిపించే కోసమే వచ్చినారు. కేతే హే బాబా మాయా బడి జబర్దస్త్ హై అపనీ తరఫ్ ఖీంచ్తీ హై. చెప్తారు బాబా మాయ చాలా జబర్దస్తిగా వస్తూ ఉన్నది, తన వైపు చాలా లాగుతూ ఉన్నది. మాయా కమ్ చుంబక్ నహీ హై, ఇస్ సమయ్ దేఖో ఖూబ్సూరత్ భీ కితనీ బడ్ గయీ హై. మాయ తక్కువ ఏమీ లేదు, ఆకర్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి మాయ కూడా ఎంత అందంగా తయారయ్యి వస్తూ ఉన్నది. కితనే ఫ్యాషనబుల్ బంతే హై, ఎంత ఫ్యాషనబుల్గా అయిపోతూ ఉన్నది మాయ. బైస్కోప్ మే క్యా క్యా దిఖాతే హై, ఆగే ఏ బైస్కోప్ నహీ తే. ఈ సినిమాలలో ఏమేం ఫ్యాషన్స్ చూపిస్తూ ఉన్నారు. పూర్వకాలం సినిమాలు లేవు. 100 वर्ष के अंदर ही निकलते हैं, इसमें డ్రామా కా రాజ్ కో భీ సమझाना. ఈ 100 సంవత్సరాలలోనే ఈ సినిమాలు ఇవన్నీ తయారైనాయి. ఇందులో డ్రామా యొక్క రహస్యాన్ని కూడా తెలుసుకోవాలి. 100 वर्ष के अंदर जैसे बहिस्ता बन गए हैं.
100 సంవత్సరాల లోపలే ఇది ఒక స్వర్గంలాగా తయారైపోయింది. वहाँ तो ये साइंस भी बहुत सुख देने वाली होती है. సత్యయుగంలో సైన్స్ చాలా సుఖం ఇస్తుంది. वहाँ साइंस का घमंड नहीं होता है. అక్కడ సైన్స్ యొక్క అహంకారం, గర్వం అనేది ఉండదు. कितना सुख देते हैं परंतु वह सुख स्थायी हो जाए इसलिए पुरानी दुनिया का विनाश हो जाता. ఎంత సుఖం ఇస్తుంది, అయితే అంత స్థాయి సుఖం ఇవ్వాలా సైన్స్, అప్పుడే ఈ పాత ప్రపంచం వినాశం అవుతుంది. बाप बच्चों को ऊंच चढ़ाने के लिए देखो कितनी मेहनत करते हैं. బాబా పిల్లలని ఉన్నతంగా చేసే దానికోసం ఎంత కష్టపడుతూ ఉన్నారు. कोई कोई तो मानते हैं नहीं है कि బాబా हमको पढ़ाते हैं. కొంతమంది ఒప్పుకోరు తండ్రి వచ్చి చదివిస్తూ ఉన్నారు అనే విషయాన్ని. अच्छे भी మాయా కే చంబే మే ఆ జాతా హై. మంచి మంచి పిల్లలు కూడా మాయా యొక్క పంజాలో వచ్చేస్తూ ఉంటారు. మాయా పూరా హీ వశ్ కర్ లేతీ హై. మాయ పూర్తిగా వాళ్ళని వశం చేసుకుంటుంది. పరంతు ఫిర్ భీ ఏక్ బార్ జ్ఞాన్ సునా స్వర్గమే జరూర్ ఆయేగా. వాళ్ళు ఒకసారి జ్ఞానం విన్నా స్వర్గానికి తప్పనిసరిగా వస్తారు. పరంతు ఊంచు పద నహీ పాయేగా, వాళ్ళు ఉన్నతమైన పదవి తీసుకోరు. कहते तो सब है हम नारायण बनेगा तो पुरुषार्थ भी इतना करना है. చెప్తారు మేము నారాయణ అవుతాము అనని, అంటే పురుషార్థం కూడా అంత చేయాలి కదా. పరంతు హై సారా డ్రామా కా ఖేల్, కోయి చढ़ते है కోయి గిర్తే है. ఇదంతా డ్రామా ఒక్క ఆట అని చెప్పొచ్చు. కొంతమంది పైకి ఎక్కగలరు, కొంతమంది కింద పడిపోతూ ఉంటారు. नीचे ऊपर होता ही रहता है. सारा मदार याद की यात्रा पर है. కింద పైన అవుతూనే ఉంటుంది. అన్నిటికీ ఆధారము తలంపు యొక్క యాత్ర పైన ఉన్నది. బాప్ తుమ్కో అకూట్ ఖజానా దేతే హై వహా కరం భోగ్ కి బాత్ హీ నహీ హై. బాబా మనకి అనంతమైన ఖజానా ఇస్తూ ఉన్నారు, అక్కడ కర్మభోగం అనే మాట ఉండదు. ఈ సమయ యహా జో జమా కర్తే హై వహీ పూరా వర్షా పాతే హై. ఇప్పుడు సంగమ యుగంలో ఎవరైతే ఇక్కడ జమ చేసుకుంటారో వాళ్ళు అక్కడ పూర్తి ఆస్తి పొందుతారు. ఏ ఖ్యాల్ నహీ కర్నా చాహియే కి చढ़ेंगे तो फिर गिरेगी भी है. ఇక్కడ ఆలోచన చేయకూడదు, మనం పైకెక్కుతాం మళ్ళీ కింద పడిపోయే కోసమే కదా అనని. జాస్తి గిరే హై తో అబ్ తో చढ़ना ही है. ఇప్పుడు మనం ఎక్కే కళలో పోవాలి. డ్రామా అనుసార్ పురుషార్థ తో హోతా హీ रहता है. శివ్ కి సబ్సే జాస్తి పూజ హోతీ హై. డ్రామా అనుసారంగా పురుషార్థం అవుతూ ఉంటుంది. శివునికి అన్నిటికంటే ఎక్కువ పూజలు జరుగుతాయి. ఉన్కో ఫిర్ టిక్కర్ బిత్తర్ మే కహ దేతే హై. వాళ్ళని విగ్రహంలో లింగంలో చూపిస్తూ ఉన్నారు. కితని అజ్ఞాన్ హై. शिव की पूजा भी करते हैं, बलि भी चढ़ाते हैं, परंतु फिर भी शिव को कोई मानते नहीं है. శివునికి పూజలు చేస్తారు, శివునికి బలి ఇస్తారు, అయితే శివుడు భగవంతుడు అంటే ఎవరూ తెలుసుకోవటం లేదు. జ్ఞాన్ కా సాగర్ బాప్ కైసే ఆకర్ పడాతే హై. తండ్రి జ్ఞాన సాగరుడు వచ్చి ఎట్లా చదివిస్తూ ఉన్నారు. పడకర్ పురుషార్థ్ కరు ఊంచ్ పద పానా హై. ఈ చదువు బాగా చదువుకొని పురుషార్థం చేసి ఉన్నతమైన పదవి తీసుకోవాలి. మాయా భీ కిసీ కో ఛోడ్తీ నహీ హై, ఏక్దం పకడ్ లేతీ హై. మాయ ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు, ఒక్కసారిగా వచ్చి పట్టుకుంటుంది. బాబా కేతే హై బచ్చే సచ్చే సచ్చే చార్ట్ లిఖో. బాబా చెప్తారు పిల్లలకి సత్యంగా చార్ట్ వ్రాయండి. కయి బచ్చే సచ్ నహీ బతాతే హై తో సజా భీ హో జాతీ హై. కొంతమంది పిల్లలు సత్యంగా చెప్పరు, వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఉంటుంది. సజా కే సమయ తాంబే తోబా తోబా కర్తే హై, క్షమా కరో ఫిర్ ఐసే నహీ కరేంగే. శిక్ష తినే సమయంలో క్షమించమని అడుగుతూ ఉంటారు, ఇక ఎప్పుడు ఆ తప్పులు చెయ్యము అనని అనుకుంటారు.
छोटा बच्चा कोई बुरा काम करते हैं तो बाप मारते हैं तो तोबा तोबा करते हैं. చిన్నపిల్లలు కూడా అంతే కదా, ఏదైనా చెడ్డ పని చేస్తారో తండ్రి కొడితే చెప్తాడు ఇంకెప్పుడు చెయ్యను అంటారు కదా. तो ये है बेहद का बाप. इतना बड़ा बाप कितनी नम्रता से चलते हैं. బేహద్ తండ్రి, ఇంత గొప్ప తండ్రి ఎంత నమ్రతగా నడుస్తూ ఉన్నారు. कितना मूल्यवान है. जैसे छोटे बच्चे मुलायम होते हैं, कोई भी बात होगी कहेंगे अच्छा ठीक है. ఎంత నమ్రత వినయంగా ఉన్నారు. कोई भी बात होगी कहेंगे अच्छा ठीक है. అదేవిధంగా ఇక్కడ కూడా పిల్లలు వినయంగా చెప్తారు. ఏదైనా జరిగింది అంటే బాగున్నది. క్యూంకీ డ్రామా పర్ చల్తే హే అచ్చా భావి ఐసే హీ థీ. వాళ్ళు అనుకుంటారు, డ్రామా పైన వాళ్ళు నడుస్తూ ఉంటారు, ఇదంతా మంచిదే అనుకుంటారు. బ్రహ్మ अलौकिक बाप है ना, फिर भी बेहद का बाप है. हद के बाप की बल कोई ना माने. బ్రహ్మ అయినారు, అలౌకిక తండ్రి అయినారు, తిరిగి బేహద్దు తండ్రి శివబాబా అయినారు. హద్దు తండ్రిని భలే మనం నమ్మినా నమ్మకపోయినా బేహద్దు బాప నిమిత్త బనాయా తో ఇన్కో జరూర్ మాన్నా చాయే. బేహద్దు తండ్రి బ్రహ్మను నిమిత్తంగా చేసినారు అంటే వీళ్ళని తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిందే. బాబా कहते हैं మాయా కోయి కమ్ నహీ హై, ఉల్టా కామ్ కరా లేతీ హై. మాయ తక్కువేమీ కాదు, పిల్లల చేత వికర్మ చేయిస్తుంది. సమజ్నా చాయే యే హై ఈశ్వరీయ మత్. తెలుసుకోవాలి ఇది ఈశ్వరీయ మతమనని. బాప్ कहते हैं इन द्वारा अगर ऐसी कोई मत मिल गए तो भी मैं ठीक कर दूंगी. వీళ్ళ ద్వారా ఏదైనా విరుద్ధంగా జరిగింది అంటే బాబా సరిచేస్తారు. बाबा ने रथ भी अनुभव लिया है, कितनी गाली खाई है. బాబా అనుభవి రథాన్ని తీసుకున్నారు, వాళ్ళని ఎంతమంది నిందించినారు. బాబాకే సాత్ బహుత్ సఫాయి సే రహనా చాయే. బాబా దగ్గర చాలా పరిశుద్ధంగా మైన మనస్సుతో ఉండాలి. జితనా జో సఫాయి సే చలేగా ఉతనీ ఉన్కా రక్షా కరేగా. ఎవరు ఎంత పరిశుద్ధంగా ఉంటారో బాబా కూడా వాళ్ళని అంత రక్షణ చేస్తూ ఉంటారు. झूठी चलन चलने वालों की रक्षा नहीं होती है. అసత్యంగా నడుచుకునేటటువంటి వాళ్ళకి బాబా ఒక్క రక్షణ దొరకదు. ఉన్కే లియే సజా ఖాయం హో జాతీ హై. వాళ్ళు తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. మాయా నాక్సే పకడ్ లేతీ హై. బచ్చే జాన్తే హై మాయా ఖా గయి ఇస్లియే హమ్నే పడాయి చోడ్ ది. మాయ వాళ్ళని ముక్కు పట్టుకుంటుంది. పిల్లలకి తెలుసు మాయ తినేస్తుంది అంటే వాళ్ళు చదువు వదిలిపెట్టేస్తారు. బాబా कहते हैं कुछ भी हो परंतु पढ़ाई कभी भी बंद ना करो. బాబా చెప్తారు, ఏం జరిగినా చదువు మాత్రం ఎప్పుడూ ఆపకూడదు. जो जैसा करेगा वैसे पाएगा. కబ్ పాయేగా. ఎవరు ఎట్లా చేసుకుంటారో అంతే పొందుకుంటారు. ఎప్పుడు పొందుకుంటారు? भविष्य में, क्योंकि अब दुनिया में చేంజ్ होने वाले है. భవిష్యత్తులో వాళ్ళు పొందుకుంటారు, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మారబోతూ ఉన్నది. కోయి నహీ జాన్తే సివాయ్ తుమ్హారే. ఇది ఎవరికీ తెలియదు పిల్లలకి తప్ప. తుమారే మే భీ బహుత్ బచ్చే భూల్ జాతే హై. పిల్లలలో కూడా చాలామంది పిల్లలు మర్చిపోతూ ఉంటారు. అగర్ యాద్ మే రహే తో ఖుషీ భీ రహే, పరంతు మాయా ఏకదం భులా దేతీ హై. బాబా తలంపులో ఉన్నారు అంటే ఖుషీగా ఉంటారు, అయితే మాయా వాళ్ళని మరిపింప చేస్తుంది. మాయాసే లడాయి అంత తక్ చల్తీ రహేగా. మాయతో యుద్ధము చివరి వరకు జరుగుతూ ఉంటుంది. अच्छे अच्छे बच्चे भी समझते हैं कि हमारे से यह हो गया फिर सच नहीं बताते हैं. మంచి మంచి పిల్లలకు కూడా తెలుసు మా ద్వారా ఇట్లంతా జరుగుతూ ఉండండి, అయినా కూడా సత్యంగా చెప్పరు. ఇజ్జత్ కా డర్ రహతా హై. ఎక్కడ వాళ్ళ మర్యాద పోతుందనే భయం ఉంటుంది.
గుట్కా ఖాతే రహతే హై. వాళ్ళకి సత్యము మింగుడు పడదు. కోయి యుగల్ హై తో సమస్తే హే ఏకనే బతాయా తో హమ్ భీ బతా దే. యుగల్స్ ఉంటారు, అనుకుంటారు ఒకరు చెప్తే ఇంకొకరు చెప్పచ్చు. తకదీర్ మే ఊంచ్ పద్ నహీ హై తో సజ్జన్ సే చిపాతే రహతే హై. అదృష్టంలో ఉన్నత పదవి లేదు అంటే వాళ్ళు బాబా దగ్గర దాచిపెడుతూ ఉంటారు. జితనా చిపాయేగా ఉతనా నీచే గిర్తే జాయేగా. ఎంతెంత దాచిపెడుతూ ఉంటారో అంతంత కింద పడిపోతూ ఉంటారు. ఏ ఆంకే ఐసే హై జో క్రిమినల్ పనేకో చోర్తే నహీ హై. ఈ కళ్ళే అటువంటివి, వాళ్ళని కుదృష్టిని వదిలిపెట్టదు. కోయి తో బహుత్ అచ్చే బచ్చే హై, కభీ దూసరే కోయి కో యాద్ భీ నహీ కర్తే హై. కొంతమంది చాలా మంచి పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడూ వేరే వాళ్ళ తలంపే చేయరు. జైసే పతివ్రత స్త్రీకి కబ్ కోయి పర్ పురుష్ మే దృష్టి నహీ జాతీ హై. పతివ్రత స్త్రీకి ఎప్పుడు పరాయి పురుషులపైన వాళ్ళ దృష్టి కూడా పోదు. బాప్ సమझाते हैं अगर माला का दाना बनना है तो ऐसी अवस्था चाहिए. మాలలో పూస కావాలి అంటే పిల్లల స్థితి ఆ విధంగా ఉండాలి. విశ్వకా మాలిక్ బన్నా కోయి కమ్ బాత్ హై క్యా. విశ్వ మాలికులు అయ్యేది అంటే సామాన్యమైన మాట కాదు. బేహద్ కా బాప్ పడాతే హై బాకీ క్యా చాయే. బేహద్దు తండ్రే చదివిస్తున్నారు అంటే ఇంకా అంతకంటే ఏమి కావాలి మనకి. बाबा तुमको प्रैक्टिकल दिखाते हैं कि फलाना फलाना में एक खूबी है, इनमें यह है, तब नंबरवाद याद प्यार देते हैं. బాబా ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నారు, ఫలానా ఫలానా వాళ్ళలో ఈ లోపాలు ఉన్నాయి, అందుకే నెంబర్ వారు యాద్ ప్యార్ ఇస్తూ ఉంటారు బాబా. యహా బైటే బైటే भी బాబా की बुद्धि సర్వీస్ఫుల్ బచ్చోं तरफ जाती है. ఇక్కడ కూర్చొని ఉంటారు, బాబా యొక్క బుద్ధి సర్వీస్ చేసే పిల్లలపైనే ఉంటుంది. అజ్ఞాన్ కాల్ మే భీ ఆజ్ఞాకారి బచ్చోं पर ప్యార్ रहता है. అజ్ఞాన కాలంలో కూడా ఆజ్ఞాకారి పిల్లలపైన ప్రీతి ఉంటుంది. బాబా జాన్తే హే మేరే కౌన్సే బచ్చే అచ్చే సర్వీస్ఫుల్ హై. బాబాకి తెలుసు ఏ ఆజ్ఞాకారి పిల్లలు బాబాకు చాలా ప్రియమైనటువంటి వారు అవుతారు. तुम हो ब्रह्मा कुमार कुमारिया, शिव बाबा के पोत्रे और पोत्रिया, दादे से वसा तो जरूर मिलना है. మనం బ్రహ్మ కుమార్ కుమారీలమైనాము, శివబాబాకి పౌత్రులం అయినాము, తాతగారి ఆస్తి తప్పనిసరిగా తీసుకోవాలి. బ్రహ్మకే పాస్ వర్షా నహీ హై. బ్రహ్మ దగ్గర ఏ ఆస్తి లేదు. बाप खुद कहते हैं मैं तुम आत्माओं को बेहद का बाप हूँ. శివబాబా ఆత్మలకు బేహద్దు తండ్రి అయినారు. తుమ్కో బేహద్దు కా వసా దేతా హూ. బేహద్దు ఆస్తి ఇచ్చేది బేహద్దు తండ్రి శివబాబా అయినారు. इसलिए अब मेरी मत पर चलो, मैं आया हूँ तुम बच्चों को आप समान अशरीरी बनाए वापस ले चलने के लिए. కాబట్టి శివబాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకోండి. బాబా వచ్చినారు పిల్లలకు తన సమానంగా అశరీరిగా చేసి వాపస్ ఇంటికి పిలుచుకుపోయే దానికోసం. अब तुम्हारी ज्योति जगा रहे हैं జ్ఞాన और योग से. మన ఆత్మ జ్యోతి వెలుగుతూ ఉన్నది జ్ఞాన యోగాల ద్వారా. अगर ज्ञान और योग में ठीक रीति ना रहे तो धर्मराज के मोचरे खाने पड़ेगा. జ్ఞాన యోగాలు కరెక్ట్గా లేవు అంటే ధర్మరాజు దగ్గర శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. इसलिए पहले अपने विकर्मों को भस्म करो. కాబట్టి మొదట వికర్మలను భస్మం చేసుకోవాలి. इस समय मनुष्य बल अपने को स्वर्ग में समझते हैं परंतु यह है अल्पकाल का सुख. ఇప్పుడు మనుషులు భలే స్వర్గంలో ఉన్నారు అనుకుంటున్నారు, అయితే అది అల్పకాలిక సుఖాలే అవి. उन्हों को बेहद का बाप वर्षा भी नहीं देते हैं. బేహద్దు తండ్రి యొక్క ఆస్తి వాళ్ళకి దొరకదు. बाप कहते हैं मैं गरीब निवाज हूँ, जो बिल्कुल ही गरीब पतित अहल्या है उन्हों को शाहूकार बना देता हूँ. బాబా పేదల పెన్నిది అయినారు, పూర్తిగా పేదలు పతితులు అహల్యలు అయినారు. బాబా వాళ్ళని షావుకారుగా చేస్తూ ఉన్నారు. अगर कोई पति से पावन नहीं बनते हैं तो विजयमाला में आ नहीं सकते.
ఒకవేళ ఎవరైనా పతీత్ నుంచి పావనం కావటం లేదు అంటే వాళ్ళు వైజయంతి మాలలో రాలేరు. ఏతో బేహద్దుకే బాప్ సాత్ సౌదా కర్నా హోతా హై. ఇక్కడ బేహద్దు తండ్రి దగ్గర మనం వ్యాపారం చేయాలి. బాబా ఏతో సబ్ మిట్టీ మే మిల్ జానా హై, ఇస్లియే హమ్ ఆప్కే ఊపర్ బలిహార్ జాతే హై. బాబా ఇదంతా మట్టిలో కలిసిపోవాల్సిందే, మనము బాబా పైన పూర్తిగా బలిహారీ అవ్వాలి. ఏ సబ్ కుచ్ ఆప్ లే లో, హమే స్వర్గ కా మాలిక్ బనా దో. బాబా ఈ సర్వస్వము మీరు తీసుకొని మమ్మల్ని స్వర్గ మాలికులుగా చేయండి. बाप कहते हैं मैं तो दाता हूँ, राजाई स्थापना करने में अथवा विश्व का मालिक बनने में कोई खर्च नहीं है. బాబా దాత అయినారు, రాజ్య స్థాపన చేసే దానిలో విశ్వ మాలికులుగా అయ్యేదానికి ఒక్క పైసా ఖర్చు లేదు. వహా దేకో లడాయి కే లియే కితనా ఖర్చు హోతా హై. అక్కడ చూడండి యుద్ధాల కోసం ఎంత ఖర్చు పెడుతూ ఉన్నారు. యహా తుమ్హారా తో క్యా ఖర్చు హై, క్యోంకి కోయి భీ హథియార్ పవర్ హై నహీ. ఇక్కడ మనము ఏం ఖర్చు పెడుతూ ఉన్నాము, ఇక్కడ మనకి ఆయుధాలు అవన్నీ ఏమీ లేవు. యోగ బల్సే విశ్వకా మాలిక్ బంతే హై. కేవలం యోగ శక్తి ద్వారా విశ్వ మాలికులుగా అవుతున్నాము. ఓ లోగ్ బాహుబల్ సే ఇతనా లడ్తే హై. మనుషులు బాహుబలాల్ శారీరక బలంతో యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఫిర్ భీ విశ్వకా మాలిక్ నహీ బన్ సక్తే హై. అయినా కూడా వాళ్ళు విశ్వ మాలికులు కాలేరు. డ్రామా మే ఉన్కా పార్ట్ హీ ఐసా హై. డ్రామాలో వాళ్ళ యొక్క పాత్రనే అంతన్నమాట. సచ్చా సచ్చా రాజయోగ్ బేహద్ కా బాప్ హీ సిఖలాతే హై. సత్యమైనటువంటి రాజయోగము బేహద్దు తండ్రి నేర్పిస్తూ ఉన్నారు. తుమ్ జాన్తే హో రాజయోగ్ సే పరంపిత పరమాత్మానే స్వర్గకి స్థాపన కీతి. పిల్లలకి తెలుసు రాజయోగం ద్వారా పరంపిత పరమాత్మ స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు. అవి తుమ్ సంగమ యుగ పర్ పఢ్ రహే హో, పడాయి అనుసార్ హీ నెంబర్ వర్ పాయేంగే. ఇప్పుడు సంగమ యుగంలో మనం చదువుకుంటూ ఉన్నాము. ఈ చదువు అనుసారంగానే నెంబర్ వారుగా పదవి తీసుకుంటాము. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा बाप समान नम्रता का गुण धारण करना है. తండ్రి సమానంగా నమ్రతా గుణాన్ని ధారణ చేసుకోవాలి. కిసీ కో భీ కాంటే నహీ చుబానా హై. ఎవరికి ముల్లులాగా దుఃఖం ఇవ్వకూడదు. ఫూల్ బన్ ఖుష్బూ దేనా హై. పుష్పాలలాగా అందరికీ సువాసన ఇవ్వాలి. సచ్చాయి కా గుణ ధారణ కర్ సజ్జన్ సే కోయి భీ బాత్ చిపానీ నహీ. సత్యతా గుణాన్ని ధారణ చేసుకొని డాక్టర్ దగ్గర ఎటువంటి మాట దాచిపెట్టరాదు. పడాయి భీ కిసీ భీ హాలత్ సే నహీ చోడ్నా హై. ఈ చదువు ఎటువంటి పరిస్థితిలోనూ వదిలిపెట్టకూడదు. ఆజ్ఞాకారి బన్నా హై. పిల్లలు ఆజ్ఞాకారిగా అవ్వాలి. वरदान बाप द्वारा मिले हुए वरदानों को समय पर कार्यों में लगाकर वशी फलीभूत बनाने वाले वरदानी मूर्ति भव. తండ్రి ద్వారా దొరికినటువంటి వరదానాలను సమయమనుసారుగా కార్యంలో ఉపయోగించేవారే ఫలీభూతులు అవుతారు, వరదానీ మూర్తులుగా అవుతారు. బాబా ద్వారా जो भी वरदान मिलते हैं उन्हें समय पर कार्य में लगाओ. బాబా ద్వారా మనకి ఏ వరదానాలు ప్రాప్తి అవుతూ ఉన్నాయో వాటిని టైం అనుసారంగా కార్యంలో ఉపయోగించండి. వరదాన్ ఖాయం రహేగా. ఆ వరదానం మీకు సదా ఉంటుంది. वरदान के बीज को फलदायक बनाने के लिए उसे बार बार स्मृति का पानी दो. వరదానం అనేటటువంటి బీజము ఫలీభూతం కావాలి అంటే దానికి పదే పదే స్మృతి అనేటటువంటి నీళ్లు పోస్తూ ఉండండి. वरदान के स्वरूप में स्थित होने की धूप दो. వరదాన స్వరూపంలో స్థితమయ్యేటటువంటి సూర్యరశ్మి దానికి ఇవ్వండి. ఏక వరదాన్ అనేక వరదానం కో సాత్ మే లాయేగా. ఒక వరదానము అనేక వరదానాలను మీకు జతలో తీసుకొని వస్తుంది. और फलस्वरूप वरदानी मूर्ति बन जाएगा.
ఫలస్వరూపులు వరదానీ మూర్తులుగా అవుతారు. जितना वरदानों को समय पर कार्य में लगाएंगे उतना वरदान శ్రేష్ఠ స్వరూప్ దిఖాతా रहेगा. ఎంత వరదానాలను సమయం అనుసారంగా కార్యంలో ఉపయోగిస్తామో అంతే వరదానాలు శ్రేష్ఠ స్వరూపంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. స్లోగన్ అటెన్షన్ న్యాచురల్ హోతో టెన్షన్ స్వతహా ఖతం హో జాయేగా. అటెన్షన్ న్యాచురల్గా ఉండాలి, అప్పుడు టెన్షన్ అనేది స్వతహాగా వెళ్ళిపోతుంది. అచ్చా, ఓం శాంతి.